హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ఫర్ ఆల్ అప్డేట్స్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా అన్నీ వస్తాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ బెస్ట్ అనాలిసిస్ కూడా ఈసారి చేస్తాం, అవి కూడా వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడైతే ఏంటి అంటే ఒక చిన్న నోట్ పాయింట్. ఈ వీడియో ఆల్రెడీ తమిళ చూసుంటారు. మనం దేనికోసం డిస్కస్ చేసుకుంటున్నామో చిన్న నోట్ పాయింట్ ఏంటి అయితే, మీది ఏపీ అయినా టీఎస్ అయినా కెమిస్ట్రీ గన్ షాట్ బిట్స్కి రిలేటెడ్గా 3 వీడియోస్, ఫిజిక్స్ గన్ షాట్ బిట్స్, చీట్ కోడ్స్ రిలేటెడ్ వీడియోస్, అండ్ అలానే ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకువెళ్ళాలి, ఏమేమి తీసుకువెళ్ళకూడదు, గెస్టెడ్ సైన్ ఎలా ఉండాలి, ఎవరు చేయాలి, అవన్నీ వీడియోస్ కూడా కమెంట్ సెక్షన్లో పిన్నెడ్ ఫస్ట్ కమెంట్ పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఒకవేళ కనుక మీరు కెమిస్ట్రీ రిలేటెడ్ గన్ షాట్ బిట్స్ చూస్తుంటే, కెమిస్ట్రీ రిలేటెడ్ గన్ షాట్ బిట్స్ పార్ట్ 3 అని చెప్పి హోల్ సిలబస్ మేము చేసాం. అందులో కీ చేంజ్ అవ్వడం వల్ల ఒక 4 to 5 క్వశ్చన్స్ తప్పు వచ్చాయి. దాన్ని ఆ వీడియోలోనే కమెంట్ సెక్షన్లోని పిన్ కమెంట్ కింద పెట్టేశాను రైట్ ఆన్సర్స్. ఓకేనా? యూ కెన్ వాచ్ దట్. ప్రతి వీడియోకి నేను ఎంతో కష్టపడి మీకు ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటున్నాను. అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయినప్పుడు ప్లీజ్ అగ్రీ విత్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో డ్రెస్ కోడ్ ఏంటి ఈ సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా. ఓకే, డ్రెస్ కోడ్ ఏంటి అంటే, మీకు కాలేజ్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలని ఏమీ లేదు. మీరు ఫార్మల్ డ్రెస్ వేర్లో వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అబ్బాయిలు మరీ ముఖ్యంగా ఫార్మల్స్ వేసుకుంటున్నప్పుడు ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేస్తారు కదా, ఆ షర్ట్స్ని ఫోల్డ్స్ చేయొద్దు. ఫోల్డ్స్ చేస్తే అక్కడ వెరిఫికేషన్ అప్పుడు మళ్ళీ ఫోల్డ్స్ వాళ్ళు విప్పి మీకు చూస్తారు ఏమైనా స్లిప్స్ లాంటివి పెట్టుకున్నారేమో అని చెప్పి. లైక్ ప్రతి ఒక్కరికి చెక్ అని చేస్తారు, ఈవెన్ గర్ల్స్ అయినా బాయ్స్ అయినప్పటికీ కూడా. బట్ ఆ ఫుల్ హ్యాండ్స్ ఎవరైతే వేసుకుంటున్నారో అవి మీరు లైక్ ఫోల్డ్ చేయొద్దు, ఫుల్గా పెట్టేసుకోండి. ఆఫ్టర్ ఎగ్జామ్ ఎంటర్ అయిన తర్వాత, వెరిఫికేషన్ అయిన తర్వాత యూ కెన్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఓకే, లైక్ ఆ కప్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. అమ్మాయిలు అయితే నార్మల్ చుడీ వేర్స్ అవన్నీ వేసుకొని వెళ్ళొచ్చు. బట్ అబ్బాయిలు టీషర్ట్స్కి దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. డ్రెస్ కోడ్ అంటూ పర్టికులర్గా ఇవే వేసుకు వెళ్ళాలని అయితే ఏమీ లేదు. చాలామంది అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. కాలేజ్ డ్రెస్ ఏం అవసరం లేదు. ఓకే, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా తీసుకెళ్ళిపోండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు రైట్ ఏపీ ఆర్ టీఎస్ ఈసెట్ ఎగ్జామినేషన్, మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే మాక్ ఎగ్జామ్ ఇచ్చాడు. ఆ మాక్ ఎగ్జామ్ 200 మార్క్స్కి ఎవ్రీ బ్రాంచ్ రిలేటెడ్ మాక్ ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కసారి అటెంప్ట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎలా ఆప్షన్స్, సెక్షన్ స్విచ్చింగ్ ఎలా చేయాలి, ఆప్షన్స్ ఎలా పెట్టాలి, సేవ్ ఎలా చేయాలి, సబ్మిట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకి అవగాహన అనేది వస్తుంది. ఒకసారి ఆ మాక్ ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్తా. ఏపీకి టీఎస్ ఇద్దరికి చెప్తా. చూడండి, ఫస్ట్ ఏపీ వాళ్ళకి చెప్తాను. సో ఏపీ వాళ్ళకి మీకు ఇక్కడ సి హియర్ మాక్ టెస్ట్ అని చెప్పుంది కరెక్షన్స్ పక్కన. మాక్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్. ఫర్ సపోజ్ మెకానికల్ ఇంజనీర్ అనుకోండి, మెకానికల్ ఇంజనీర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, లాగిన్ పేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇదిగోండి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, మీరు ఏం ఎంటర్ చేయగల క్రెడెన్షియల్స్, సైన్ ఇన్ అని చేసేయండి. సైన్ ఇన్ అని చేసేస్తే వాళ్ళు ఏదో డిఫాల్ట్గా ఒకటి పెడతారో అది వస్తుంది. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మనకి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి ఓకే కేర్ఫుల్గా ఇప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద కూడా మీరు అగ్రీ చేయాలి. ఇదే సేమ్ ఫార్మాట్లో మనకి ఈసెట్ ఎగ్జామ్ కూడా వస్తుంది. ఐఎమ్ రెడీ టు బిగిన్. ఓకే, ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పగానే మనకి ఏమొస్తుందంటే, హియర్ వి విల్ గెట్ ది 200 మార్క్స్ ఎగ్జామినేషన్. ఓకే, మొత్తం 200 మార్కులకి ఎగ్జామ్ మనం వస్తుంది. ఒక్కసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, 200 మార్క్స్కి కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఎగ్జామ్ ఎలా రాయాలన్న దానికి నేను ఇప్పుడు చెప్తాను. ఒక్కసారి టీఎస్ వాళ్ళకి కూడా చూద్దాం. ఓకే, ఎలా అనేది. ఓకే, ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్తాను, డోంట్ గో అవే. ఓకే, సో ఇది టీఎస్ రిలేటెడ్గా మీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మాక్ టెస్ట్ అని పైన కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేస్తే ఏ బ్రాంచ్ రిలేటెడ్ ఆ బ్రాంచ్ వస్తాయి. ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ మీద క్లిక్ చేయండి, చేసి లాగిన్ చేయండి. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి టీఎస్ వాళ్ళలాగా, ఏపీ వాళ్ళలాగా. ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని చూద్దాం. ఓకే, ఇన్స్ట్రక్షన్స్కి బ్యాక్ వెళ్దాం ఒకసారి. క్లియర్ కట్గా చెప్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే స్కిప్ చేసేస్తారు మీరు. ఓకే, టోటల్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, టోటల్ డ్యూరేషన్ 180 minutes. క్లాక్ అనేది మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసిన వెంటనే 9 o'clock, ఏ షిఫ్ట్ వాళ్ళకి ఆ షిఫ్ట్. క్లాక్ అనేది 179 seconds, 179 minutes 59 seconds దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, 0 వరకు అలాగా దిగుతూ ఉంటుంది అది. ఓకే, ఫ్రమ్ 180 minutes to 0 అలా పడిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ క్వశ్చన్ పేపర్స్ అనేది డిస్ప్లేడ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్. మీ రైట్ సైడ్లో మీరు ఎగ్జామ్ కంప్యూటర్లో రాస్తారు కాబట్టి లెఫ్ట్ సైడ్లో క్వశ్చన్స్, రైట్ సైడ్లోని ఏ క్వశ్చన్స్. ఇప్పుడు మరి మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, మ్యాథ్స్ రిలేటెడ్ 50 questions కూడా రైట్ సైడ్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, ఆ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే, ఇగోండి ఇలాంటి కలర్స్ ద్వారా మీరు చూసుకోవచ్చు.
యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్. అసలు మీరు ఆ క్వశ్చన్ని పర్టికులర్ క్వశ్చన్ని విజిట్ చేయలేదు అంటే గ్రే కలర్లో కనిపిస్తుంది, వైట్ కలర్లో. యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఒకసారి మీరు ఆ క్వశ్చన్ చూశారు బట్ ఆన్సర్ చేయకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, యూ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఒకవేళ మీరు క్వశ్చన్ని చూసి ఆన్సర్ చేస్తే, సేవ్ చేస్తే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మీకు. ఓకే, తర్వాత యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. ఓకే, మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్ మీద మీకు డౌట్ ఉందనుకోండి. ఇప్పుడు 200 బిట్స్ చేస్తారు. 200 బిట్స్ చేసినప్పుడు ఏదో ఒక క్వశ్చన్ దగ్గర మీకు డౌట్ ఉండొచ్చు, ఒక 2 ఆప్షన్ల మధ్య. ఆ ఆప్షన్ల మధ్య డౌట్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ని అలాగ ఉంచేసి వెళ్ళిపోతే మళ్ళీ మీకు ఏ క్వశ్చన్లో డౌట్ వచ్చింది అనేది మీకు కూడా తిప్పుకోవడానికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఏ క్వశ్చన్ డౌట్ ఉన్నా మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా పర్పుల్లో వస్తుంది. తర్వాత ఈ పర్పుల్ వచ్చి చిన్న బాక్స్ ఉందనుకోండి, అందులోని the question answered and marked for review will be considered for evaluation. The marked for review status for a question simply indicates that you would like to look at the question again. ఇక్కడ మీకు అర్థమైందా? మీరు మార్క్ ఫర్ రివ్యూ చేసినంత మాత్రాన మీ క్వశ్చన్ అనేది ఎవాల్యుయేట్ చేయరు. ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే మార్క్ ఫర్ రివ్యూ చేసింది మీరు ఆన్సర్ సేవ్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? మార్క్ ఫర్ రివ్యూ చేసి మళ్ళీ ఆన్సర్ని అయితే సేవ్ చేయాలి. నేను చూపిస్తాను. ఓకే, ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను క్లియర్ కట్గా. చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్లోని చూపిస్తాను. ఓకే, అప్పుడు ఇంకా క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఇదిగోండి, ఈ ఆన్సర్ నేను ఇంకా ఏమీ ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్లో ఉంది. ఫర్ సపోజ్ నేను ఇదేదో ఆన్సర్ పెట్టేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేశా. ఓకే, హియర్. ఓకే, చూసారు, ఇప్పుడు దాన్ని గ్రీన్లో వచ్చింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మీకు తెలియదు వదిలేశారు అంటే ఆన్సర్ చేయలేనట్టు. మీరు ఏం చేయాలి అంటే థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు, దాని మీద క్లిక్ చేస్తారు. అప్పుడు చూసారా సెకండ్ క్వశ్చన్ అలానే ఉన్నది, ఎందుకంటే మీరు ఆన్సర్ చేయలేదు కాబట్టి. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ మీద క్లిక్ చేసి మీరు కావాలంటే ఏదో ఒక ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ ప్రతిసారి చెయ్యండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. అండ్ చూసారా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవి 4 to 50 క్వశ్చన్స్. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, ఏ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేయలేదు కాబట్టి వైట్ కలర్లో ఉంది. ఓకే, సో ఇది. అండ్ ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ నెంబర్ 3 నాకు డౌట్ ఉంది, నాకు ఆన్సర్ ఇప్పుడే చేయాలని లేదు, డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తా, డౌట్ ఉంది. సో ఇప్పుడు చూసారా పర్పుల్ కలర్లోకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ పర్పుల్ కలర్లో ఉంది, మీరు మార్క్ ఫర్ రివ్యూ చేసేసి వదిలేస్తే మీకు మార్క్స్ ఏం పడవు. మార్క్ ఫర్ రివ్యూ చేశారు కదా, దాని మీద క్లిక్ చేసి ఏదో ఒక ఆన్సర్ పెట్టాలి. మార్క్ ఫర్ రివ్యూ అనేది జస్ట్ మీకు డౌట్ ఉంది ఆ క్వశ్చన్ నేను అర్థం చేసుకోవడానికి తప్ప, మార్క్ ఫర్ రివ్యూ చేసేసి ఆన్సర్ పెట్టకపోతే మీకు మార్కులు పడవు. ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్కే తీసి ఏదో ఒక ఆప్షన్ పెట్టా, ఇప్పుడు దాన్ని సేవ్ అండ్ నెక్స్ట్ చేసా, సీ హియర్. సో ఇప్పుడు గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఫైనల్గా మీకు ఇలా ఉండాలి, అర్థమవుతుందా? సో అది నా ఉద్దేశం. ఓకే, సో మీరు కావాలి అంటే మ్యాథమెటిక్స్ అని ఉంది కదా, ఫస్ట్ అదే అటెంప్ట్ చేయక్కర్లేదు, కెమిస్ట్రీకి కూడా వెళ్ళిపోవచ్చు, సెక్షన్ స్విచ్చింగ్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీ నచ్చలేదు, ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్కి కూడా వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఫైనల్లీ మీరు చేయాల్సింది అంతా అయిపోయింది. ఒకవేళ మీకు ఏదైనా ఆన్సర్ తెలియకపోయింది అనుకోండి, అంటే ఫస్ట్ ఇది పెట్టారబ్బా, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేశారు, అబ్బా ఆన్సర్ అది కాదు వేరేదని అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ మీరు పెట్టుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్ తర్వాత చేసేయండి. అర్థమైందా? సో అదే మనకి తెలియాల్సింది. ఓకే, సో చూసారు ఇక్కడ ఇదెందుకు ఇలా వచ్చింది? మార్క్ ఫర్ రివ్యూ లోపల ఒక చిన్న బాక్స్ వచ్చింది. ఓకే, ఇలా బాక్స్ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే ఈ థర్డ్ క్వశ్చన్ మీరు మార్క్ ఫర్ రివ్యూ చేశారు బట్ ఆన్సర్ కూడా చేస్తారు. ఇలా ఉంటేనే మీకు మార్క్స్ అయితే కన్సిడర్ అవుతాయి. ఓకే, లేకపోతే కన్సిడర్ అవ్వవు. మార్క్ ఫర్ రివ్యూ చేసినా దాన్ని ఆన్సర్ పెట్టాలి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అయిన తర్వాత. ఓకే, అంతే తప్ప మార్క్ ఫర్ రివ్యూది ఆన్సర్ చేయకుండా అలా వదిలేస్తే మీకు మార్కులు పడవు. మార్క్ ఫర్ రివ్యూ అనేది జస్ట్ ఫర్ డౌట్ ఉన్న క్వశ్చన్స్కి మాత్రమే పెడతాం. ఓకే, అది కూడా మళ్ళీ ఇంకోసారి లుక్ బ్యాక్ చేయడానికి తప్ప. అదే అలా పెడితే మీకు ఆన్సర్లు రైట్ మార్క్స్ ఏమి వచ్చేస్తాయి అనుకోకండి, ఖచ్చితంగా ఆన్సర్ పెట్టాలి. ఓకే, ప్రతి క్వశ్చన్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఫైనల్కి మీరు ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది, మీరు ఎటువంటిది చేయక్కర్లేదు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్.